जय गुरुदेव। सभी प्यारे बच्चों को आज की कक्षा में आपकी अध्यापिका एल.एन.वी. रमणा के शुभ स्वागत। प्यारे बच्चों, यह देख लीजिए, एक क्यूआर कोड है। इसे दीक्षा ऐप में जाकर स्कैन कीजिए और इस पाठ के सभी विशेष जान लीजिए। हाँ, मेरा 1503 से 1546 तक मीराबाई का जन्म जोधपुर के चोकड़ी यानी कुड़की गांव में 1503 में हुआ माना जाता है। మరి మీరాబాయి గారు ఆవిడ జీవితకాలం 1503 నుంచి 1546 దాకా, అంటే కేవలం 43 సంవత్సరాలే ఈవిడ జీవించారు. కానీ ఇప్పటికి కూడా మరి ఆవిడ గురించి చెప్పుకుంటున్నాము, ఆవిడ రచనలు మనం పారవస్యంతో పాడుకుంటున్నాము. అంటే మరి ఈమె ఎంత గొప్ప వ్యక్తి కదా. మరి తప్పకుండా ఆమె గురించి, ఆవిడ రచనల గురించి తెలుసుకుందామరా. ఈ మీరాబాయి గారు జోధ్పూర్ సంబంధించిన చోకడి అంటే కుడికి అనే గ్రామంలో 1503లో పుట్టారని చెప్తారు. 13 वर्ष की उम्र में मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ. ఆవిడకి 13 ఏళ్ల వయసప్పుడు మేవాడ మహారాజు సాంగా ఆయన పుత్రుడు కువర్ భోజరాజు ఆయనతో ఈవిడికి వివాహం జరిగింది. ఇంకా జీవన్ దుఃఖంకి ఛాయా మే హీ బీతా. ఆవిడ బతికిందే చాలా తక్కువ సంవత్సరాలని చెప్పుకున్నామా, ఆవిడ జీవితం అంతా కూడా దుఃఖాల్లోనే గడిచిందట. బాల్యావస్థనే హీ మాకా దేహాంత్ హో గయా థా. చూడండి ఎటువంటి గొప్ప దుఃఖం. ఆడపిల్ల చిన్నప్పుడే తల్లి చనిపోయారట ఆవిడకి. विवाह के कुछ ही साल बाद पहले पति फिर पिता और एक युद्ध के दौरान श्वशुर का भी देहांत हो गया. మరి వివాహం అయిన కొత్తల్లోనే ఫస్ట్ వాళ్ళ భర్త గారు, తర్వాత ఆవిడ నాన్నగారు, ఆ తర్వాత యుద్ధంలో ఆ మహారాణా సాంగా గారు అంటే వాళ్ళ మామగారు కూడా చనిపోయారట. చిన్న వయసులోనే ఆవిడకి సొంత వాళ్ళందరూ ఆ విధంగా దూరం అయ్యారు. भौतिक जीवन से निराश मीरा ने घर परिवार त्याग दिया. జీవితం ఇలా ఎవరూ లేనిదిగా నిరాశమయంగా తయారైపడి ఆవిడ ఇంటిని కుటుంబాన్ని వదిలేశారు. और वृंदावन में डेरा डाल पूरी तरह गिरिधर गोपाल कृष्ण के प्रति సమర్పిత हो गई. ఇక బృందావనంలో నివసించడం మొదలెట్టింది. తన ప్రేమని, భక్తిని, అభిమానాన్ని అంతా శ్రీకృష్ణుడికి సమర్పించింది. అంటే ఆయన సేవలో गढ़कर. मध्यकालीन भक्ति आंदोलन की आध्यात्मिक प्रेरणा ने जिन कवियों को जन्म दिया उनमें मीराबाई का विशिष्ट स्थान है. మధ్యయుగంలో భక్తి ఉద్యమం బాగా జరిగింది. అప్పట్లో ఆధ్యాత్మిక ప్రేరణ చాలా ఎక్కువగా ఉంది. అటువంటి సమయంలో మరి జన్మించిన కవులలో గొప్ప స్థానం పొందిన ఆవిడ మన మీరాబాయి గారు. इनके पद पूरे उत्तर भारत सहित गुजरात, बिहार और बंगाल तक प्रचलित है. ఈవిడ రచనలన్నీ కూడా ఉత్తర భారతదేశం మొత్తము, ఇంకా గుజరాత్, బీహార్, बंगाल వరకు కూడా వ్యాప్తి చెందాయి. मीरा हिंदी और गुजराती दोनों की कवयित्री मानी जाती है. మరి ఈవిడ హిందీ, గుజరాతీ రెండు భాషల్లోనూ గొప్ప కవయిత్రిగా చెప్పబడుతున్నారు. संत रैदास की शिष्या मीरा की कुल 7-8 కృతియా ही उपलब्ध हैं. మరి ఈవిడ సంత రైదాస్ గారి శిష్యురాలు. మన 9th క్లాస్లో రైదాస్ గారికి పదాలు చెప్పుకున్నాం కదా, అటువంటి గొప్ప వ్యక్తికి ఈవిడ శిష్యురాలు. మొత్తం ఈవిడ రాసిన వాటిలో ఒక 7-8 గ్రంథాలు మాత్రమే మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా. మీరాకి భక్తి దైన్య और మాధుర్య భావ్ की है. ఈవిడ భక్తి దయ, మాధుర్య భావం కలగలిపిన భక్తి అన్నమాట. इन पर योगियों, संतों और वैष्णव भक्तों का सम्मिलित प्रभाव पड़ा है. మరి ఈవిడ మీద యోగులు, మరి సాధువులు, వైష్ణవ భక్తులు వీళ్ళందరి ప్రభావం ఉన్నది. मीरा के पदों की भाषा में राजस्थानी, ब्रज और गुजराती का मिश्रण पाया जाता है. ఈ మీరా గారి పదాల భాష ఏమిటో తెలుసా? రాజస్థానీ భాష ఉంది, మరి బ్రజ భాష, గుజరాతీ భాషల సమ్మిళిత మిశ్రమం అన్నమాట. वही पंजाबी खड़ी बोली और पूर्वी के प्रयोग भी मिल जाते हैं. వీటితో పాటు పంజాబీ, ఖడీ బోలి,
పూర్వీ భాష వీటి ప్రయోగం కూడా ఆవిడ రచనలో ఉందర్రా। ఇప్పుడు पाठ प्रवेश। कहते हैं पारिवारिक संतापों से मुक्ति पाने के लिए मीरा घर द्वार छोड़कर वृंदावन में जा बसी थी। ఇందాకే చెప్పుకున్నాం ఆవిడ చిన్న వయసులోనే అన్ని విషాదాలు చవి చూసేపాటికి ఆవిడకి విరక్తి వచ్చేసేసి ఆ రాజ్యం ఇల్లు మరి అన్ని కుటుంబం వదిలేసేసి బృందావనం వెళ్ళిపోయిందనమాట। और कृष्णमय हो गई थी। ఈ మామూలు భర్త మొత్తం సర్వం कृष्णमय అయిపోయింది ఆవిడ జీవితం। इनकी रचनाओं में इनके आराध्य कहीं निर्गुण निराकार ब्रह्मा, कहीं सगुण साकार गोपी वल्लभ श्री कृष्ण और कहीं निर्मोही परदेशी जोगी के रूप में संकल्पित किए गए हैं। और ఈవిడ ఆరాధ్య భగవానుడు ఎవరు? శ్రీకృష్ణుడు। ఆవిడ జీవితమే శ్రీకృష్ణుడికి సమర్పించారు అంటే ఆవిడ రచనలన్నీ మరి ఎవరి మీద ఉంటాయల్లా? ఈ శ్రీకృష్ణుడికి। ఇందులో ఆయన ఎన్ని రూపాల్లో కనబడతారో తెలుసా మనకి? నిర్గుణ నిరాకార బ్రహ్మ అంటే శ్రీకృష్ణుడు గుణరహితుడు, ఆకారం కూడా లేదు అలా కొన్ని చోట్ల। కహి సగుణ సాకార్ గోపీ వల్లభ శ్రీకృష్ణ, మరి కొన్ని చోట్ల సగుణ రూపం గుణాలు సకల సర్వ సంపద్గుణాలు ఉన్న గోపీ వల్లభుడుగా రూపంతో సాక్షాత్కరిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు వారు। కహి నిర్మోహి పరదేశీ జోగి కే రూప్ మే, ఇంకా కొన్ని చోట్ల నిర్వ్యామోహం అంటే వ్యామోహం లేని పరదేశీ యోగిలాగా కూడా ఈవిడ ఆయన్ని భావన చేసుకుంటూ రచనలు చేశారు। వే గిరిధర్ గోపాల్ కే అనన్య और एकनिष्ठ प्रेम से अभिभूत हो उठी थी। ఈవిడ గిరిధర గోపాలుడి అనన్య భక్తిలో ఉనికిపోయారు। प्रस्तुत पाठ में संकलित दोनों पद मीरा के इन्हीं आराध्य को संबोधित हैं। మరి ప్రస్తుత పాఠంలో ఈ సంకల్పం చేసిన సేకరించిన ఈ రెండు పదాలు కూడా మీరా ఈ తన ఆరాధ్య దేవుణ్ణి సంబోధిస్తూ చేసిన రచనలే। మీరా अपने आराध्य से मनुहार भी करती है। మరి తన ఆరాధ్య దైవాన్ని బ్రతిమాలుకుంటూ బుజ్జగించుకుంటూ ఉంటుంది। लाड भी लड़ाती है, మరి ప్రేమగా పోట్లాడుతుంది ఆవిడ। तो अवसर आने पर उलाहना देने से भी नहीं चूकती। అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన మీద నిందారోపణలు చేసేది। ఆయన గొప్పదనాన్ని పొగుడుతుంది, మరి ఆయన్ని బతిలాడుతుంది। ఉనికి క్షమతాओं का गुणगान, ఇంకా శ్రీకృష్ణుల వారిని గొప్పగా పొగుడుతూ ఉంటుంది। స్మరణ करती है, నిరంతరం ఆయన ధ్యానంలో మునిగిపోయి ఉంటుంది। तो उन्हें उनके कर्तव्य याद दिलाने में भी देर न लगाती। ఇంకా శ్రీకృష్ణుల వారికి అయ్యా నీ కర్తవ్యం ఇది, నువ్వు గొప్ప దేవుడివి నీ పొగుడుతూనే అటు కర్తవ్యానికి గుర్తు చేస్తూ ఉంటారు అలా మీరాబాయి గారు। ఇప్పుడైతే మనం ఈ పద చక్కగా ఒకసారి పాడుకుందాం। हरि आप हरो जनरिद्धि, हरि आप हरो जनरिद्धि। द्रौपदी री लाज राखी आप ढायो शील। द्रौपदी री लाज राखी आप ढायो शील। भगत कारण रूप नरहरि हरियो आप शरीर। भगत कारण रूप नरहरि हरियो आप शरीर। हरि आप हरो जनरिद्धि, हरि आप हरो जनरिद्धि। ओढ़ सो गजराज राख्यो काटी कुंजर पीर। बोड़ सो गजराज राख्यो काटी कुंजर पीर। दासी मेरा लाल गिरधर हरो मारी भीर। दासी मेरा लाल गिरधर हरो मारी भीर। हरो मारी भीर। हरि आप हरो जनरिद्धि, हरि आप हरो जनरिद्धि। हरि आप हरो जनरिद्धि, हरि आप हरो जनरिद्धि। విన్నారు కదా, హరి ఆప్ హరో జనరిద్ధి అని ఈవిడ ఎంత ముగ్ధమోహనంగా తన భావాల్ని తన ప్రేమని భక్తిని స్వామి మీద చూపించారో చూడండి। దీని అర్థం చెప్పుకుందాం ఇప్పుడు। హరి ఆప్ హరో జనరిద్ధి, భగవంతుడా మీరు మీ భక్తుల బాధల్ని
హరించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. జన్ అంటే ఏంటి? భక్తులు అన్నమాట. అది భీర్ అన్నారు కదా ఇవిడ. భీర్ అంటే ఏంటంటే దుఃఖము, బాధ. ఓకేనా? మరి ద్రౌపది లాజ్రాకి ఆపు బఢాయొచ్చి, మరి ద్రౌపది మర్యాదని కాపాడారు. లాజ్ అంటే మర్యాద. ఆపు బఢాయొచ్చి ఇంకేం చేశారు? ఆవిడ గౌరవాన్ని పెంచడానికి, మరి మీకు గుర్తుంది కదా మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరణ సమయంలో ఏం చేశారు శ్రీకృష్ణుల వారు? ఆవిడ అన్నా నువ్వే దిక్కు అని పిలవగానే ఆ వస్త్రం తరిగిపోకుండా అలా చీర ఆవిడకి ఎంత లాగినా కూడా దుశ్శాసనుడు ఆగకుండా వచ్చేలాగా ఆవిడ కరుణించి మరి ఆవిడ మర్యాదను కాపాడారు కదా. భగత్ కారణ రూప్ నరహరి. హిరణ్యకశిపుడిని వధించడానికి నరహరి రూపంలో అవతరించారు. నరసింహావతారం. భక్తుడు ఎవరరా? ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు కోసమని నరసింహావతారం ధరించారు. ధర్యో ఆపు శరీర్, ఆ శరీరాన్ని ధరించారు మీరు. భగత్ అంటే భక్తుడు అనమాట. నరహరి అంటే నరసింహావతారం. ఓకే. బూడతో గజరాజరాజ్యో కాటి కుంజరిపీర్. బూడతో అంటే మునిగిపోతున్నా, గజరాజరాజ్యో రాఖన అంటే ఏంటి? రక్షాకరణ. మునిగిపోతున్న గజరాజుని రక్షించారు. కాటి కుంజరిపీర్. కాట్న అంటే ఏంటన్నా? మారన, చంపటం. కుంజరంటే ఎవరు? హాతి, ఏనుగు. పీర్ అంటే ఇందాక బీర్ అని చెప్పుకున్నాం దుఃఖానికి, బాధకి. ఇప్పుడు పీర్ అంటే కూడా దుఃఖం, బాధే. ఆ గుజరాతీ, పంజాబీ ఆ పదాలన్నీ ఈవిడ రచనల్లో మనకి దొరుకుతూ ఉంటాయని చెప్పారు కదా. ఇక్కడ చూడండి, అసలు ఒక్కొక్క లైన్లోనే ఒక్కొక్క పురాణ ఘట్టం వర్ణిస్తున్నారు ఈవిడ. ఇందాక ఫస్ట్ లైన్లో మహాభారతంలో ఘట్టం ద్రౌపది వస్త్రాపహరణం, తర్వాత నరసింహావతారం గురించి. ఇప్పుడు చూడండి గజేంద్ర మోక్షం గురించి చెప్తున్నారు. మరి మొసలి కాలు పట్టుకుంటే సరస్సులో గజరాజుది, మరి గజరాజు ఏం చేసింది తెలుసా? చావులు తప్పి మూర్ఛ వచ్చే చావవే వరదా అనేసి మనకి పోతన గారు భాగవతంలో తెలియచేస్తున్నారు. అంత చక్కగా ప్రార్థిస్తే వెంటనే సిలికించప్పుడు శంఖ చక్ర గదాయుధములు చేయబోనడు అని అలా ఏమి చెప్పకుండానే ఆపత్రాణ పరాయణుడు శ్రీహరి పరుగులెత్తుకుంటూ వచ్చారని దీన్ని పోతన గారు తన భాగవతంలో వర్ణించారదా. ఓకే, అంత చక్కగా ఆ ఏనుగుని రక్షించడానికి వచ్చావు నువ్వు. దాసి మీరా లాల్ గిరిధర్ హరో మారి భీర్. దాసి మీరా, నేను నీ దాసినయ్యా. ఈ మీరాబాయి నీ దాసి. లాల్ గిరిధర్ అంటే కృష్ణ. గిరిధర్ లాల్ అంటారు తెలుసా కృష్ణుడిని ఉత్తర భారతదేశంలో. అలాగే హరో మారి భీర్ అన్నారు కదా. హర్నా అంటే ఏంటి? మిటానా. మారి అంటే హమారి. అది ప్రాచీన భాష కదమ్మా, ఇప్పుడు భాషలో అది హమారి, మా యొక్క. భీర్ అంటే బాధ. ఏం చెప్తున్నారు? అమ్మ ఓ కృష్ణ, నేను ఈ మీరాని నీ శరణదాసిని, నా బాధని కష్టాలని కూడా దూరం చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు మీరాబాయి ఈ పద్యలో. ఇప్పుడు మరి మనం నెక్స్ట్ పద్ కూడా చక్కగా విని దాని అర్థం తెలుసుకుందాం. श्याम माने चाकर रखो जी, श्याम माने चाकर रखो जी, गिरधारी लाल माने चाकर रखो जी, श्याम माने चाकर रखो जी, चाकर रखो जी। चाकर स्यों बाग लगास्यों, नित उठ दर्शन पास्यों, बिंद रावण रे कुंज गली में, गोविंद लीला गास्यों, गोविंद लीला गास्यों। श्याम माने चाकर रखो जी, चाकर में दर्शन पास्यों, सुमरण पास्यों करची, भाव भगती जागीर पास्यों, तीनों बाता सरसी। श्याम मन चाकर रखो जी, मोर मुगड़ पीतांबर सोहे, रलवई जंती माला, बिंदरावन में धीन चढ़ावे, मोहन मुरली वाला। श्याम मन चाकर रखो जी, ऊंचा ऊंचा महल बनावा,
बिच राखो बारी सांवरिया दर्शन पासियो हर कुसुम्बी साड़ी श्याम माने चक्कर राखो जी आधी रात प्रभु दर्शन दीजो जमुना जीरे तीरा तीरा रा प्रभु गिरिधर नागे तीरा रा प्रभु गिरिधर नागे शिवड़ो घणो अधीरा शिवड़ो घणो अधीरा श्याम माने चक्कर राखो जी श्याम माने चक्कर राखो जी गिरधारी लाल माने चक्कर राखो जी गिरधारी लाल माने चक्कर राखो जी चक्कर राखो जी విన్నారు కదా నాన్న, మీరాబాయి గారి పద్య రెండోది మనకేమి ఇచ్చారు చూడండి. అసలు ఇది ఎంత భావగర్భితంగా ఉందో. మీరా తన జీవితాన్ని శ్రీకృష్ణుడికి ఎలా అంకితం చేసేసారో మనకి ఈ పద్య చూస్తే అర్థమైపోతుందరా. శ్యాము అనే చాకర్ రాఖోజీ అంటే ఏంటి? ఇక్కడ శ్యామ్ చెప్పే కదా ముందే, ఇది ప్రాచీన హిందీ అని చెప్పుకున్నాగా. ఈ శ్యామ్ అంటే శ్యామ్ అనమాట. మానే అంటే ముజ్కో ముజే నన్ను, చాకర్ రాఖోజీ చాకర్ అంటే ఏంటి? సేవకురాలు. నన్ను నీ సేవకురాలుగా నియమించుకో తండ్రి. రాఖో అంటే రక్కో అనమాట. గిరిధారి లాలా మానే చాకర్ రాఖోజీ మళ్ళీ ప్రేమగా పిలుస్తోంది. శ్యామని పిలిచింది, మళ్ళీ గిరిధారి లాలా. గిరిధారి లాలా అంటే కూడా శ్రీకృష్ణుడే. ఆయనకి ఎన్ని పేర్లు? ఓకే, మళ్ళీ మానే చాకర్ రాఖోజీ బతిలాడుకుంటుంది. నన్ను నీ సేవకురాలుగా అంగీకరించి తండ్రి. చాకర్ రహస్యం బాగులా రహస్యం. నువ్వు కనుక నన్ను సేవకురాలాగా నియమించుకున్నావంటే చక్కగా అందమైన ఉద్యానవనం ఒకటి నేను తయారు చేసేస్తా. నీ తోటి దర్శన పాస్యం, రోజు పొద్దున్నే లేచి నీ దర్శనం చేసుకుంటా. నీకు డౌట్ రావచ్చు, ఉద్యానవనం వేసేసి ఆయన ఎలా దర్శనం చేసుకుంటారు? ఆవిడ చేసేవన్నీ శ్రీకృష్ణుడి కోసమే. శ్రీకృష్ణుడి కోసం ఒక అందమైన ఉద్యానవనం తయారు చేస్తుంది. అప్పుడు ఆయన అందులో విహరించడానికి వస్తారు. ఆయన్ని కళ్ళారా చూసుకోవడానికి నిండుగా తన ప్రేమ, తన సమర్పణ భావం చూపించుకోవడానికి ఆవిడకి చక్కగా కుదురుతుందని ఆవిడ ఉద్దేశం అనమాట. బిందిరావని రై పుంజుగలీమే గోవిందలీలా గాస్యం. ఇంకా ఏం చేస్తుంది? సేవకురాల్లాగా నియమించుకుంటే బిందిరావన్. బిందిరావన్ అంటే ఏంటి? బృందావనం. ఆ కుంజుగలి అంటే ఏంటి? ఇరుకైన సందులు. బృందావనంలో ఆ సన్నపన్న సందుల్లో కూడా గోవిందలీలా గాస్యం. గోవిందుడు అంటే మళ్ళీ శ్రీకృష్ణుడే. ఈయన లీలలన్నీ దాస్యము పాడతాను అని చెప్తున్నారు ఆవిడ. చాకరీమే దర్శన పాస్యం సుమరణ పాస్యం ఖర్చి. తను చేసే ఆ సేవక వృత్తిలో ఆవిడ ఆయన్ని సేవించుకునేటప్పుడు ఆయన దర్శనం చేసుకుంటుంది, స్మరణ కూడా చేసుకుంటుంది. ఆవిడ చేసుకునే స్మరణే, ఆవిడ్ని చేసుకొని ఇచ్చిన స్మరణే ఆవిడకి ఇచ్చే అపారమైన ధనం అనమాట. చూసారా, ఇక్కడ దర్శన్ అని, స్మరణని సుమరణ్ అని చెప్పడం జరిగింది కదా. లాంగ్వేజ్ డిఫరెన్స్ చూడండి, అప్పదానికి ఇప్పటిదానికి చెప్పచ్చు. ఈ లాంగ్వేజ్లో దాని మీద ఒక 5 భాషల ప్రభావం ఉందని చెప్పుకున్నాగా. ఇది మీరు చదువుతున్నప్పుడల్లా గుర్తుపెట్టుకోవాలి. భావభగతి జాగిరి పాస్యం తీను బాత సరసి. భక్తి భావన అనే జాగీర్ కూడా నేను పొందుతాను. తీను బాత సరసి. ఒకేసారి నీ దర్శనం, నన్ను కనుక నువ్వు సేవకురాలుగా అంగీకరించావంటే నాకు 3 గిఫ్ట్లు వస్తాయి నీ దగ్గర నుంచి. ఏంటది? నీ దర్శనము, నీ స్మరణ, నీ భావనలో నేను ధరించుకోవడం. ఈ 3 నావే. చూసారా ఎంత గొప్పగా. అది ఈవిడ ఏం కోరుకుంటుంది? మనమైతే ఏం చేస్తాం? దాన్ని ఇవ్వు, సంపద ఇవ్వు అని అడుగుతాం. కానీ ఆవిడ కోసం కాదు, భగవంతుడిని ప్రేమిస్తుంది, ఆయన కోసమే. ఆయన దర్శనం, స్మరణ, సేవనం తప్ప ఆవిడకి ఇక వేరే ఏది కూడా అవసరం లేని నిర్మలమైన భక్తి మీరాబాయిది. మోరుముగట పీతాంబరి సోహి గలభజంతి మాల. ఇంకా ఏంటి శ్రీకృష్ణుడికి ఉండేది ఏంటి చెప్పండి? నెమలి పించం. ఆ మోరు ముగట అంటే ఆ నెమలి కిరీటం. పీతాంబర్ అంటే ఏంటి? పట్టుబట్టలు. ఇంకా పచ్చటి వస్త్రాలని కూడా చెప్తారు పీతాంబరాలంటే. అంబరం అంటే ఆకాశం, అలాగే వస్త్రము కూడా. పీతము అంటే పచ్చని అని, పట్టు అని కూడా. మోరు ముగుట పీతాంబర సోహే.
సోహై అంటే ఏంటి? సుశోభిత్, అందంగా నెమలి కిరీటం పెట్టుకుని పచ్చని పట్టు వస్త్రాలు ధరించి ఎంతో అందంగా ఉంటావు నువ్వు. గలవైదంతి మాల, మెడలో అడవి పూలతో తయారు చేసిన అందమైన మాల. వైజంతి మాల కృష్ణుడు ఎక్కువగా ధరించే మాల, ఇష్టంగా. ఓకే, మరి ఆయన అవతారం అలాగే ఈవిడ వర్ణిస్తున్నారు. ఇక్కడేంటి? సగుణ రూపంతో వర్ణిస్తున్నారు. 3 రకాలుగా ఆవిడ తన పదులో ఆయన వర్ణించుకున్నారని చెప్పారు కదా, ఇదొకటి అనమాట. బృందావనమే ధేను చరావే, బృందావనంలో నువ్వు గోవుల్ని మేపడానికి వస్తావు కదా. మోహన్ మురళీవాల, ఇంకో పేరు పెట్టింది మళ్ళా, మురళీవాల. మురళితో మురళీగానం చేసుకుంటూ వస్తాడు కాబట్టి అందమైన మురళీధరుడివి నువ్వు అని చెప్తోంది. ఉంచా ఉంచా మహల బణము బిచి బిచి రాఖ్యూ బారి. ఇంకా నన్ను నువ్వు సేవకురాల్లా నియమించుకుంటే నేనేం చేస్తాను? ఎత్తైన భవనాలు నిర్మిస్తాను నీ కోసం. ఎందుకు ఎత్తైన భవనాలు? ఎత్తైన భవనాలు ఉంటేనే మధ్యలో అందమైన ఉద్యానవనాలు వేయడానికి బాగుంటుంది అనమాట. అంటే ఒట్టి ఉద్యానవనమే కాదు, అక్కడ చుట్టూ అందమైన భవనాలు కూడా నేను నీకోసం నిర్మిస్తే ఇక నువ్వేం చేస్తావు? నాకు దూరంగా ఉండలేవు. ఏంటంటే ఆ మహల్లోనే నువ్వు ఉంటావు, అక్కడ ఉద్యానవనాలు నువ్వు తిరుగుతూ ఉంటావు. మరి నాకు మాటికి నీ దర్శనం కూడా లభిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. సామర్యారా దర్శన పాసి ఉపహార కుటుంబీ తాడి. మళ్ళీ సామర్య అని పిలుస్తుంది. సామర్య అంటే నీలమేఘశ్యాముడిన కదా. అట్లాంటి నీలమేఘశ్యామ, నీ దర్శనం నాకు అప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. పహరు కుసుంబీ సాడి. మరి నువ్వు ఇంత అందంగా వస్తావు కదా, నేను ఎలా వస్తాను తెలుసా? నారింజ రంగు చీర ధరించి వస్తాను. చూడండి, మీరు వెంటనే ఇది వినగానే ఈవిడ కూడా తన అందాన్ని పొగుడుకుంటుందనో, శ్రీకృష్ణుడి గురించి అందంగా ముస్తాబై వస్తుందనో మీరు భావన చేస్తున్నారు కదా. కానీ ఆవిడ ముస్తాబై వచ్చేది దేంతో? నారింజ రంగు వస్త్రం. నారింజ రంగు వస్త్రం అంటే ఏంటమ్మా? కాషాయ రంగు. మరి చెప్పండి, కాషాయ రంగు దేనికి గుర్తు? త్యాగానికి గుర్తు, సన్యాస జీవితానికి గుర్తు. అంటే శ్రీకృష్ణుడి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి ఆయన సేవలోనే ఆవిడ మునిగిపోతానని చెప్తున్నారు. మరి ఈ నారింజ రంగు చీర ధరించి ఏం చేస్తారు చూసారా? ఆదిరాత్రి ప్రభు దర్శన్ దీర్జో జమునా జీరే తీరా. అర్ధరాత్రి అయినా సరే ముందు నాకు నువ్వు దర్శనం ఇవ్వు. ఎక్కడ? ఆయనకి ఇష్టమైన నది యమునా నది. అందుకని ఆ యమునా నది తీరానికి వచ్చేసి అర్ధరాత్రి అయినా దర్శనం ఇవ్వు. ఎందుకంటే నేను చీకటి పోయి వెలుతురు వచ్చేదాకా, పగలయ్యేదాకా నేను చూడకుండా ఆగలేని కృష్ణ. అందుకని నేను నారింజ రంగు చీర ధరించి నీకోసం ఆ యమునా నది తటిలో నేను చక్కగా రెడీగా ఉంటాను అని చెప్తున్నారు ఆవిడ. మీరారా ప్రభు గిరిధర నాగర్ ఎవడాఘనో అధీరా. ఇక్కడ రా అంటే కా, మీరా కా, అది మీరా యొక్క ప్రభువే నువ్వు. గిరిధర్, మరి గోవర్ధన గిరి మోసారుగా, నేను చిటికిన వెళ్తే ఎత్తారు కాబట్టి ఇంకి గిరిధరుడు అని కూడా ఒక పేరుందర్రా. నాగర్, నాగర్ అంటే బడా చతుర్, చాలా చతురువైన వాడివి నువ్వు. అటువంటి గొప్ప మీరాకి ప్రభువువి నువ్వు. శివుడు అంటే మేరే హృదయమే. ఘనో అధీరా. ఘనో అంటే ఏంటి? చాలా ఘనంగా, బాగా అనమాట. అధీరా అంటే బేచైన్ హోనా, వ్యాకులు పడిపోతున్నాను నీ దర్శనం కోసం. తండ్రి, నాకు నీ దర్శనం అర్జెంటుగా అయిపోవాలి, అర్ధరాత్రి అయినా సరే నాకు ఇప్పుడు నిన్ను చూడాలనుంది. చూడండి, నిజంగా భక్తుడు అనేవాడు భగవంతుడి కోసం అలా తప్పించాలి. మనం ఏం చేస్తాం? ఏదైనా సినిమా టికెట్కి వెళ్ళా కావాలన్నా, మనం అనుకున్న లగ్జరీ మనకు కావాలన్నా, మన మొండితనం మనకు తీరాలన్నా, అప్పుడు మన గారం తీరాలంటే మనం అలా మొండితనం చేస్తాం. కానీ ఈవిడికి ఇవన్నిటికీ మించిపోయింది ఆ శ్రీకృష్ణ భగవానుడి దర్శనం. ఎక్కడ అవ్వాలి ఆవిడకి? అది ఎక్కడ కావాలంటే అక్కడే కనపడాలి శ్రీకృష్ణుడు. అందుకని అక్కడ ఇంకా ఆవిడ జీవితం ఏముందరా, వెళ్ళిపోయి అక్కడ బృందావనంలో నివసించడం మొదలుపెట్టారు. ప్రతి బృందావనికి కుంజుగలి ఆ సన్నని వీధులు కూడా ఆవిడ వదిలిపెట్టట్లా. ప్రతి చోట కూడా ఆయన గురించి, ఆయన గుణగానం చేస్తూ తిరుగుతానంటున్నారు. దానికోసం భవనాలు నిర్మిస్తారట, ఉద్యానవనాలు నిర్మిస్తారట. వాటన్నిటిలోనూ ఆయన ఎక్కడ పడితే అక్కడ ఆవిడకి కనిపించే తీరాలంటున్నారు మీరా. అటువంటి తపన కావాలి మనం పొందాలంటే ఏదైనా. ఓకే, ఠీక్ హై.